జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది నమ్ముకుంటారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని చాలామంది నమ్ముతారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునేవారు చాలామంది ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకునేవారు చాలామంది ఉంటారు. అయితే అలా ఉన్న చాలామంది చివరి వరకు అలా ఉండడం కష్టం. అర్థమవుతుందా? అలా నమ్ముకున్నవారు, అలా ఒప్పుకున్నవారు చివరి వరకు అదే మాట మీద ఉండి అలాగే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని, యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు అని, యేసుక్రీస్తు ప్రభు పైన నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి చివరి వరకు ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు చూస్తాడు అంట. ఆరంభం ముఖ్యం కాదు, చివరి దశ ముఖ్యం. ఆరంభంలో అందరూ బాగానే ఉంటారు, కానీ చివరికి దినాలలో నీవు ఎలా మారిపోయావు, ఎలా తయారవుతున్నావు, ఎలా నీ ప్రవర్తన ఉంది అన్న విషయం ముఖ్యం. కాబట్టి అట్టి దానిని బట్టి చివరి దశ ముఖ్యం, ఆరంభ దశ కాదు ముఖ్యం. మనం అనుకుంటాం ఆరంభ దశ, నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను, బాగా ప్రార్థన చేస్తాను, నువ్వు ఆరంభంలో ఎలాగైనా ఉండవచ్చు, కానీ నీ చివరి దశకు వచ్చేసరికంతా నువ్వు ఎలా ఉంటావో అది ముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మ మనలో వెలిగింపబడును గాక. హల్లెలూయా. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథాన్ని ప్రతి ఆదివారం కూడా ధ్యానం చేస్తూ ఉంటున్నాము. యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రతి వారం కూడా ఒక అధ్యాయమును తీసుకొని ఆ అధ్యాయములో ఉన్నటువంటి అంశాన్ని, లేఖనాలను పరీక్షించి బాగుగా కాదు కానీ దేవుడు, ఆత్మదేవుడు అనుమతి మన జీవితాలకు సరిపోయేటంతగా మాత్రము మనం ధ్యానం చేస్తూ మన జీవితాలను సరి చేసుకోవడానికి, ఆ పాఠాన్ని బట్టి ఎలా సరి చేసుకోవాలో దానిని చూస్తూ, అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ యెహెజ్కేలు గ్రంథం యొక్క స్థితిలో ఎలాగా యేసుక్రీస్తు ప్రభువు కూడా నడిపింపబడుతూ ఉంటున్నాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వెళుతున్నాం. అయితే యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న మనకి ఒక పాఠం అర్థమై ఉండాలి. ఏమిటి ఆ పాఠం అంటే, విశ్వాసం అంటే ఎలా ఉండాలి, విశ్వాసులు అన్నవారు అంటే దేవుని పిల్లలు అన్నవారు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్న అంశము యెహెజ్కేలు గ్రంథంలో కనబడుతుంది. అంటే విశ్వాసం ఎలా చేయాలి, దేవుని మీద విశ్వాసం ఎలా పెట్టాలి, ఎలాగ నడవగలగాలి, దైవ సేవకులు సేవ ఎలా చేయాలి, దేవుని ఆలోచనను ప్రజలకు ఎలా చెప్పాలి, అంటే దైవ సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, దేవుని ఆలోచన ఏమై ఉన్నదో, దేవుడు తన ప్రజల్ని ఎలా నడిపించాలి అని అనుకుంటున్నాడో ఆ ఉద్దేశం యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం అనగానే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసులు, సేవకులు, దేవుడు. ఏంటి? విశ్వాసులు, సేవకుడు, దేవుడు. దేవుడు ఎలా ఆలోచిస్తాడు, సేవకులు సేవ ఎలా చేయాలి, విశ్వాసులు ఎలా విశ్వాసంగా దేవుణ్ణి వెంబడించాలి. ఇదే పాఠం, మూల పాఠం ఇదే. యెహెజ్కేలు గ్రంథాన్ని మనము ఎక్కడ ధ్యానం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా అంశం మాత్రం అదే ఉంటుంది. కాకపోతే కొన్ని స్థితులు వేరేగా ఉంటాయి. సరే, మంచిది. ఈ వారం ప్రభు సన్నిధిని బట్టి యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయమును ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. మరియు ఇలాగు చెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన వేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాటను చెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము కొంచెం చూసుకోండి. దేవుడు యెరూషలేము అంటున్నాడు. ఇజ్రాయేలు అంటే దేవుని పిల్లలు అని అర్థం. యెరూషలేము అంటే దేవుని మందిరం ఉండే స్థలం అని అర్థం. అర్థమవుతుందా? ఇశ్రాయేలు
అని అంటే దేవుని పిల్లలు అని అర్థం. అర్థమవుతుందా? యెరూషలేము అంటే దేవుని మందిరం ఉండే స్థలము, దేవుని మందిరము అన్నటువంటి సాదృశ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే యెరూషలేము గురించి చెప్తున్నాడు అంట. అంటే జాగ్రత్తగా గమనించండి, మనము ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఒకటి రాసుకోవాలి. మందిరములో అంటే మందిరము, ఆయన మందిరం ఎలా ఉండాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మందిరము ఎలా ఉండాలి, ఆయన మందిరానికి వస్తున్న వారు ఎలా ఉండాలి అంటే మనమందరం ఆయన మందిరంలో కూర్చుంటేనే ఆయన మందిరం అవుతుంది. మన మందిరము ఆయన మందిరములో కూర్చోకపోతే అది ఆయన మందిరము కాదు. అర్థమవుతుందా? దేవుని పిల్లలందరూ ఒక చోట కూడుకొని ఉంటే అది ఆయన మందిరము. దేవుని యొక్క పిల్లలు కూడుకొనకుండా ఉంటే అది ఆయన మందిరం అవుతుందా? కాదు. కాబట్టి యెరూషలేము అన్న దానికి అర్థం ఏమిటంటే దేవుని పిల్లలు కూడుకునే స్థలము అని అర్థం. అంటే దేవుని పిల్లలందరూ ఒక చోట సమకూడి సమాజ మందిరముగా ఏర్పడి ఆ సమాజ మందిరములో దేవునితో మాట్లాడడానికి, దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి ప్రయత్నము చేయడానికి వచ్చినటువంటి ఆయన పిల్లలు, దేవుడు మాట్లాడాలని ఇష్టపడేటువంటి ఆయన పిల్లలతో దేవుడు మాట్లాడాలనుకునేటువంటి స్థలము. కాబట్టి ఆ స్థలముని ఏమంటారు అంటే యెరూషలేము అని అంటారు. ఆ యెరూషలేమును గురించి మాట్లాడుతున్నటువంటి మాట అంటే అర్థం ఏమిటంటే మనము కూర్చున్న స్థలమును గురించి, లేదా మనము కూర్చున్నటువంటి ఈ ప్రాంతము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? అంటే దేవుడు కూర్చున్న మన గురించే మాట్లాడుతున్నాడు, బయట ఉన్న వారి గురించి మాట్లాడడం లేదు, కూర్చున్న మన గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదువుదామమ్మ జాగ్రత్తగా. ఇప్పుడు మనసు పెట్టి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ కూడా శ్రద్ధ వహించి చదువుదాం. యెహోవా వాక్కు దేవుని మాట దైవజనుడి వద్దకు వచ్చింది అంట. నాకు ప్రత్యక్షమై అంటే దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాట నాకు ప్రత్యక్షమయ్యింది అంటే దేవుని మాట ఎప్పుడు ఎవరి వద్దకు వస్తుంది, ఎవరి వద్దకు వచ్చి ఆగుతుంది అంటే దైవ సేవకుడి వద్దకు వచ్చి ఆగుతుంది. దేవుని మాట దైవ సేవకుడి వద్దకు వచ్చి ఆగుతుంది. దైవ సేవకుడి ద్వారా దేవుని మాట బయలుదేరుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మాట దేవుని వద్ద నుండి బయలుదేరి దైవ సేవకుడి వద్దకు వచ్చి నిలబడుతుంది. దైవ సేవకుడి వద్దకు ఎప్పుడైతే వచ్చి నిలబడుతుందో దైవ సేవకుడి నోటిలో నుండి దేవుని మాట బయలుదేరి మీ వద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అదే చెప్తూ ఉంటున్నాడు, నాకు ప్రత్యక్షమై ఇలాగ చెలవిచ్చెను, నరపుత్రుడా యెరూషలేము చేసిన వేయ కృత్యమును అనగా మందిరములో కూర్చున్నటువంటి మనము చేసిన వేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట చెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు, నీ జన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఒకటైనను నీకు చేయవలెనని ఎవరును కటాక్షింపలేదు, నీ యందు జాలి పడిన వాడొక్కడును లేకపోయెను, నీవు పుట్టిన నాడే అయితే నేను నీ యొద్దకు వచ్చి
నిన్ను చూచి నీవు బ్రతుకుమని నీతో చెప్పు తిని, నీ రక్తంలో పొర్లి ఉన్నను. చాలు, దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కింద 16వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. సఖ్యము కానటువంటి మాటలు ఉంటాయి, భయంకరమైనటువంటి మాటలు ఉంటాయి. ఆ భయంకరమైనటువంటి మాటలన్నీ కూడా చదువుకోగలిగితే జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఇంతగా మాట్లాడాలి అంటే, దేవుని యొక్క పిల్లలను, అంటే దేవుని మందిరానికి వస్తుంటున్నటువంటి పిల్లల గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంది అంట. ఏమిటి ఆ ఉద్దేశము అని అంటే, ఒక తల్లి ఒక బిడ్డని కన్నది అనుకోండి. కనిన వెంటనే ఆ బిడ్డని, పసిబిడ్డను తీసి చెత్త కుండీలో పారవేస్తాయి. చెత్త కుండీలో బొడ్డు కూడా కత్తిరించకుండా సరిగ్గా తీసి చెత్త కుండీలో పారవేసిన ఆ బిడ్డ గుక్కబెట్టి ఏడుస్తూ ఇక చనిపోయేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా గద్దలు, కుక్కలు వచ్చి ఆ పసిబిడ్డని పీక్కొని తినవలనని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు చనిపోతున్న నిన్ను, ఇదిగో చనిపోతున్నాను అనుకుంటున్న నేను నిన్ను బ్రతికిస్తాను అంటున్నాను. నేను నిన్ను బ్రతికిస్తాను అని చెత్త కుండిలో పడినటువంటి ఆ బ్రతుకును తీసుకొని ఎవ్వరూ శుభ్రంగా కడగలేదు, ఎవ్వరూ ఉప్పు పెట్టి రుద్ది కడగలేదు. కానీ దేవుడు తన హస్తములతో తీసుకొని పాడైపోయిన నీ బ్రతుకును శుభ్రము చేసి, ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని శుభ్రపరిచి ఒక స్థితిలో దేవుడు పెట్టేసి బ్రతకమని చెప్పాడు అంట. అలా బ్రతకమని చెప్పినటువంటి దేవుడు నేర్పిస్తూ ఇలా బ్రతకాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి అంటే అలాగే బ్రతుకుతాను, అలాగే జీవిస్తాను, అలాగే ఉంటాను, అలాగే నడుచుకుంటాను అని అలాగే దేవుడితో కలిసి దేవుడిని చూస్తూ బ్రతుకుతూ పెద్ద అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, లోకములో స్నేహితులతో జత కట్టేశారు. అయ్యో, చిన్నప్పుడు నీవు పలానోళ్ళ అబ్బాయివి, పలానోళ్ళ అమ్మాయివి, అయితే నిన్ను వాళ్ళు ఆ పరిస్థితిలో అలా పారేశారు. కానీ నిజానికి చెప్పాలంటే నువ్వంటే చాలా ప్రేమ అని లేనిపోని బంధువులందరూ కూడా దగ్గర అయిపోయారు. అర్థమైందా? లేనిపోని బంధువులందరూ కూడా దగ్గర అయిపోయారు. దేవుడు చదివించి యోగ్యతలో, ధన్యతలో పెట్టేసి, మంచి యోగ్యతలో పెట్టేసరికంతా, యోగ్యతలోనికి వచ్చేసరికంతా ఎన్నడూ పట్టించుకొని బంధువులందరి దగ్గరికి అయ్యేసి తెగ ప్రేమ చూపించేశారు. స్నేహితులు తెగ ప్రేమ చూపించేశారు. జాగ్రత్తగా గమనించండి, అనేకమైనటువంటి జనులందరూ కూడా తెగ ప్రేమ చూపించేశారు. లేని ఐశ్వర్యం వచ్చి పడతా ఉంటుంది, ధన సమృద్ధి వచ్చి పడతా ఉంటుంది. ఇది అంతా వచ్చి పడతా ఉంటే దీనిని అంతటిని చూసుకొని ఆ మనిషి మనస్తత్వంలో ఏమిటంటే ఒక గర్వపు ఆత్మ క్రియేట్ చేస్తుంది. నాకంటే మొనగాడు లేడు, నాకంటే తెలివైన జ్ఞాని లేదు, ఏమి నాకు తెలియదా, నాకు రాదా, నాకు లేదా అన్నంతగా అయిపోయి లోపల గర్వము ఎక్కిపోయి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. లేదా పెట్టింది. మందిరానికి రావడం బిజీ, మందిరానికి రావడం ఏదో ఒక సాకు, ఏదో ఒక స్థితి పెట్టేసి మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, సమయాన్ని పాటించకుండా, పద్ధతిని పాటించకుండా, భయాన్ని పాటించకుండా, ఏమాత్రం కూడా దేవుని యొక్క నడిపింపు అన్నది లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉండడం చూస్తూ ఉంటున్నాడు. అలా చూస్తూ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ జీవితం అంట లోకంలో పడిపోయింది అంట. ఈ జీవితం లోకంలో పడిపోయి, ఆ లోకంలో ఉన్నటువంటి స్థితి కాపాడినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి చనిపోతున్నటువంటి ఆ బ్రతుకుని కడిగి శుభ్రపరిచి బ్రతికిచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టేసి అనేకమైనటువంటి ఆ చెత్త కుండిని పూజించడం మొదలుపెట్టాడు. దేని పూజించడం? ఇదే నన్ను కన్నది, ఇదే నన్ను బ్రతికిచ్చింది అని చెత్త కుండిని పూజించడం మొదలుపెట్టాడు. దేన్ని పూజించాడు? చెత్త
చెత్తకుండిని. ఇదే నా తల్లి. ఏంటి, ఎవరంట తల్లి? చెత్తకుండి అంట తల్లి. అరే ఎంత మారు మనసు వచ్చిందో తెలుసా? చెత్తకుండే నా తల్లి. చాలామంది చెప్పారు, అరే నిన్ను కన్నది చెత్తకుండేరా, ఆ చెత్తకుండేరా నిన్ను కాపాడింది అని 10 మంది మంచిగా మాట చెప్పేశారు కదా. వీళ్ళలో ఒక ఆలోచన వచ్చేసి చెత్తకుండే నా తల్లి అని చెత్తకుండని పూజించడం మొదలుపెట్టారు. అలాగా దేన్ని పూజించమంటే దాన్ని పూజించడం, మనసులకు సాగిలపడి మొక్కడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టాడు. ఇష్టానుసారంగా ఇదిగో మేము మా వద్దకు వచ్చేసి మేము ఇచ్చినది తాగుము, మేము ఇచ్చినది తినుము, మేము పెట్టినది ఆరగించుము అని చెప్పేసి పిలుస్తా ఉంటే అక్కడికి వెళ్ళేసి వారు ఏదైతే ఇస్తున్నారో అది తింటూ ఉంటున్నారు, ఏదైతే పోస్తున్నారో అది తాగుతూ ఉంటున్నారు. అలాగే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. అలా జీవిస్తూ నా ప్రియమైన దేవుని ప్రియ భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు. భయంకరమైనటువంటి స్త్రీ అని పురుషుడని ఏది కూడా భేదంలో భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి ఉంటే అలాగా పడిపోయి ఉంటుండగా ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయింది. వచ్చి సంపాదించుకున్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది. తను భయంకరమైనటువంటి అనారోగ్యంలో పడిపోయాడు, లేదంటే అనారోగ్యంతో పడిపోయినప్పుడు మెల్లగా బంధువులు, తెగ ప్రేమ చూపించిన బంధువులు దూరం అయిపోయి తెలివి తక్కువోడు అని మాట్లాడడం మొదలుపెట్టాడు, నిందించడం మొదలుపెట్టారు, భయంకరంగా దూషించడం మొదలుపెట్టారు. అలాగ దూషించడం మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్కరు దూరం అయిపోయారు. స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. తన ద్వారా పొందుకున్నటువంటి ధన సమృద్ధి ఉన్నప్పుడు తన ద్వారా ఎవరెవరైతే సహాయం చేసి పొందుకున్నారో వారు ఎవ్వరు కూడా సహాయం చేయడానికి రావడం లేదు. తను మరలా ఏ స్థితిలో పడిపోయాడు అంటే అదే చెత్తకుండిలో పడిపోయాడు అంట. భయంకరమైన రోగముతో, భయంకరమైనటువంటి అనారోగ్యముతో, ప్రాణాపాయ స్థితిలో మరలా అదే స్థితిలో పడిపోయాడు. మరలా అదే చెత్తకుండిలో పడిపోయి ప్రాణం పోతున్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి నేను చనిపోతాను, ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ ఉంటుండగా అప్పుడు ఒక ఆపద హస్తం వచ్చింది అంట. మళ్ళీ దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. అప్పటికి ఒక ఆపదాస్తము ఆ వ్యక్తి వద్దకు, ఆ శరీరం వద్దకు మరలా ఒక ఆపద హస్తం వచ్చింది అంట. ఆ చల్లని హస్తం వచ్చిందంట. ఇదిగో ఈరోజు ఒకప్పుడు నిన్ను రక్తంతో కూడుకొని చెత్తకుండిలో పడిపోయినప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించడానికి రాకపోతే నేనే నిన్ను రక్షించడానికి వచ్చేసి నిన్ను కడిగి శుభ్రపరిచి నా స్థితిలో ఉండమని నిన్ను పెంచాను. కానీ పెరిగినటువంటి నీవు నన్ను చూడకుండా నువ్వు లోక వ్యభిచారంలో పడిపోయి దేన్ని పడితే దానిని ఆరాధిస్తూ, దేన్ని పడితే దానిని ఇష్టపడుతూ, దేన్ని పడితే దానిని ఎంబడిస్తూ నన్ను విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికి మరలా రక్తసిక్తంలో పడిపోతుంది. నీ వస్త్రంలో రక్తంతో తడిసిపోయావే. ఇప్పుడు నిన్ను నీ రక్తసిక్తమైన నీ శరీరాన్ని చూసేసి అందరూ నిన్ను అసహించుకుంటున్నారే. నువ్వు పూజించినది ఏది కూడా నీకు సహాయం చేయని స్థితిలో ఉండిపోయిందే. నువ్వు పూజించినది నిన్ను అసహించుకుంటా ఉంటుందే. కాబట్టి ఇప్పుడు మరలా రక్తసిక్తంలో పడిపోయినటువంటి నిన్ను ఆదుకునేవారు ఎవరున్నారు? అయినా నువ్వు నన్ను ద్వేషించినా, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా మరలా నేను నీ వద్దకు వచ్చి రక్తసిక్తంలో పడిపోయి నమ్మక ద్రోహము చేసి అవిశ్వాసిగా మారిపోయినా కూడా మరలా నిన్ను రక్షించవలెనని, నిన్ను కాపాడుకోవలెనని నీ వద్దకు వచ్చింది అని దేవుడు మరలా ఆ శరీరం వద్దకు వచ్చేసి మరలా దానిని శుభ్రపరచడం మొదలుపెట్టాడు అంట. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. మరలా శరీరాన్ని కడిగి మరలా శరీరాన్ని శుభ్రపరిచి మంచి బట్టలు, కొత్త బట్టలు, నూతనమైన బట్టలు వేసి కొత్త వస్త్రాలు తగిలించి కొత్త వస్త్రాలతో నిలబెట్టేసి
ఇకనైనా నీవు జాగ్రత్తగా నమ్మకస్తురాలిగా నడుచుకోమని దేవుని సన్నిధి మాట్లాడుతూ ఉంటుంది. దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారి గుణము ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. ఈ ఒక 16వ అధ్యాయం అంతా చదువుకుంటే దీని మీనింగ్ అంతా ఏమిటి అంటే ఇదే. ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ దీని మీనింగ్ అంతా ఏమిటి అంటే ఇదే. దీని అర్థం, ఈ అధ్యాయం యొక్క అర్థం ఏమిటంటే అంటే నీ ఇష్టానుసారంగా చేసేది వ్యభిచారంతో సమానం. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రతి పని కూడా అది దేవుని దృష్టిలో వ్యభిచారంతోనే సమానం. కాబట్టి అలాంటి పాపములో, అలాంటి స్థితిలో పడిపోయి రక్తసిక్తంలో పడిపోయిన నిన్ను రెండవ మారు కూడా క్షమించి నిన్ను దరి చేర్చుకొని నీకు స్నానం చేపించి, నేనే స్వయంగా స్నానం చేపించి మంచి బట్టలు వేసి నిలబెడితే కదా. మరి ఇప్పుడన్నా నాకు నమ్మకంగా ఉండాలి కదా అంటే కొన్ని రోజులు నమ్మకంగా ఉండి మరలా అలాగే పడిపోవడం మొదలుపెట్టేశారు. మళ్ళా ఇష్టానుసారంగా చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అలా చేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చేసి ఆ కోపముతో సేవకుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. నేను 2 సార్లు అంతగానం చేశాను కదా, చేసినా కూడా అలాగే చేస్తూ ఉంటున్నాను అని చెప్పేసి దేవునికి కోపం వచ్చేసి మందిరములో ఉంటున్న వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఒకవేళ మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారా? మీకు నచ్చినది ఏదో మనసులో దేనినైతే పూజించమంటే దాన్ని పూజిస్తున్నారా? ఏది తినమని చెప్తే అది తింటున్నారా? ఏది తాగమని చెప్తే అది తాగుతున్నారా? ఎవరి వద్దకు రమ్మని చెప్తే వారి వద్దకు వెళుతున్నారా? ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారా? మీరు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా మీ స్నేహితులని ప్రేమిస్తున్నారా? మీ స్నేహితుల మాట కాదనకుండా, మీ బంధువుల మాట కాదనకుండా దేవుని నిర్లక్ష్యం చేసి, దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసేసి మీ బంధువులను సంతోషపెడుతున్నారా? మీ స్నేహితులను సంతోషపెడుతున్నారా? జాగ్రత్త. దేవుడు మందిరంలో కూర్చున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనని నిర్లక్ష్యం చేసి నీవు నీ బంధువులను సంతోషపెట్టాలని చూస్తే జాగ్రత్తగా. నిన్ను రక్షించింది దేవుడు, నీ బంధువులు కాదు. నిన్ను ఈరోజు ఈ చెత్త కుండి కలిగిన నీ బ్రతుకుని ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చింది దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. చెత్త కుండి లాంటి నీ బ్రతుకు, ఏమాత్రం యోగ్యత లేనటువంటి నీ బ్రతుకుని దేవుడు యోగ్యకరంగా చేసేది దేవుడే. హల్లెలూయా. అన్న, నేను చిన్నప్పటి నుంచి నా బ్రతుకు చెత్త కుండి బ్రతికే అన్నా, నా బ్రతుకు ఇంతవరకు మారలేదన్నా అని నువ్వు అనుకుంటున్నట్టయితే ఈరోజే దేవుడు నీ బ్రతుకుని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరిదైతే చెత్త కుండి బ్రతుకులాగా ఉంటుందో, ఈ చెత్త బ్రతుకులో బ్రతుకుతూ ఉంటున్నామయ్యా, మా బ్రతుకుల్లో వెలుగన్నది లేదు, మా బ్రతుకుల్లో ఆశీర్వాదం అన్నదే లేదు, చెత్త కుండి కలిగినటువంటి బ్రతుకులో బ్రతుకుతున్నామయ్యా అని ఎప్పుడైతే మీరైతే అనుకుంటూ ఉంటున్నారో, నా దేవుని హస్తం నీ వద్దకు వస్తా ఉంటుంది. నిన్ను కడిగి శుభ్రము చేసి ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు. అయితే ఆయన కొరకే బ్రతుకుతావా? ఆయన కొరకే మాట్లాడుతావా? ఆయన కొరకే జీవించగలుగుతావా? ఆయన కొరకే నిలబడగలిగితే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. చెత్తలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి కారణం ఏమిటో తెలుసా? నీవైతే నమ్మకంగా ఆయన కొరకు నిలబడతావని. ఆమేన్. మనుషులందరూ చెయ్యి వదిలిపెట్టిన నీ చెయ్యే దేవుడు ఎందుకు పట్టుకోవాలని ఆశపడుతున్నాడో తెలుసా? నువ్వైతే దేవుని కొరకు నమ్మకంగా ఉంటావని. మనుషులందరూ నీ చెయ్యి వదిలిపెట్టినా ఆయన నా చెయ్యి వదిలిపెట్టలేదు అన్నటువంటి నమ్మకంతో నువ్వు ఆయన కొరకు నిలబడతావని, ఆయన నీ చెయ్యి పట్టుకొని ఆయన నీ కొరకు నిలబడుతూ ఉంటున్నాడు, నిన్ను రక్షిస్తూ ఉంటున్నాడు. మరి నీవు ఆయన కొరకు నిలబడతావా? ఆయన కొరకు నిలబడతావా? ఆయన కొరకు నిలబడగలిగితే ఇదిగో ఒక సమర్పణ. ఏమిటో ఆ సమర్పణ తెలుసా? ఆరంభం ఎలా ఉన్నా కూడా నీ ముగింపు మాత్రం దేవుని కొరకై ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు దేవుని కొరకు మాట్లాడాలి. నీ యొక్క ప్రతి నడవడిక దేవుని సన్నిధి కలిగి జీవించాలి.
అట్టి ఆత్మ కలిగినటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే జీవిస్తావో దేవుని ఆత్మాభిషేకంతో నడిపింపబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాటని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిని బట్టి ఇదే మాటని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట జాగ్రత్త వినండి. అక్కడ దేవుడు మందిరానికి వచ్చి కూర్చుంటున్నటువంటి వారి గురించి, అంటే యెరూషలేము అన్నప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నట్టు? దేవుని మందిరంలో కూర్చున్న వారి గురించి అని అర్థం, యెరూషలేము అన్నప్పుడు. ఇక్కడ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాటని జాగ్రత్తగా గమనిద్దాం. నరహత్య చెయ్యవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు. నరహత్య చేస్తే అంటే, నరహత్య అంటే ఏమిటో తెలుసా? జాగ్రత్తగా మనం నరహత్య అంటే ఏమిటో తెలుసా? ఈ నరహత్యలో 2 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలు? 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మనస్సులని గాయపరచడం. నువ్వు నీ మాటలతో మనస్సును చచ్చేంతగా నీ మాటలు వారిని చంపేంతగా ఉండకూడదు. చంపేంతగా అంటే అర్థం ఏంటంటే, వెంటనే కొన్ని మాటలు ఏంటంటే వెంటనే హృదయానికి గాయం కలగజేస్తాయి. బాగా గాయం కలుగుతుంది. ఆ గాయం ఎంతగా ఉంటుందంటే చచ్చిపోయినంతగా ఉంటుందన్నమాట వారికి. అయితే అలాంటి మాటలు మాట్లాడే వారికి తెలియదు, నేను ఇతరులని నా మాటల ద్వారా గాయపరిచానని తెలియదు. కానీ అది మాత్రము దేవుని దృష్టిలో నరహత్యలాగా ఉండిపోతుందంట. ఏ హత్యలాగా? నరహత్యలాగా. నువ్వు మాట్లాడే మాటలు ఇతరులని గాయపరిచే మాటలుగా ఉండకూడదు. ఇతరులు చచ్చిపోయేంతగా అనిపించేంత మాటలు నీ నోటిలో నుండి రాకూడదు. ఇది మొదటి అంశం, శరీర సంబంధమైన అంశం. ఇది ఆత్మ సంబంధమైన అంశముల గురించి చెప్తాను. నరహత్య చేయకూడదు. మనం ఎస్కేల్ గ్రంథంలో నరపుత్రుడా అంటాడు. ఏమిటి? నరపుత్రుడా అంటాడు. నరపుత్రుడా అంటే అర్థం ఏమిటంటే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని, నరపుత్రుడు అంటే దైవ సేవకుడు అని. అర్థమవుతుందా? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని, నరపుత్రుడు అంటే దైవ సేవకుడు అని అర్థం. నరహత్య చేయకూడదు అంటే జాగ్రత్తగా మనం మాట్లాడే మాటలు దైవ సేవకుడికి గాయం కలగజేయకూడదు. మనం మాట్లాడే మాటల వలన దైవ సేవకుడికి గాయం కలిగింది అంటే అక్కడ ఒక విధంగా చెప్పాలంటే నరహత్య చేసినట్టు. దైవ సేవకుడిని గాయపరిస్తే బాధ పెడితే ఏమిటంటే నరహత్య చేసినట్టు. నరపుత్రుడా అంటే ఆ యొక్క నరహత్య ఏమిటంటే సేవకుణ్ణి ఎవరైతే గాయపరుస్తారో వారు నరహత్య చేసినట్టు. ఇది ఆత్మీయమైనటువంటి అర్థం. శరీర సంబంధమైన అర్థము, ఆత్మ సంబంధమైన అర్థం. జాగ్రత్తగా గమనించండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శ లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ తండ్రుల నుండి వచ్చినటువంటి ఆ నరపుత్రుడు గురించి మాట్లాడచ్చు. అర్థమవుతుందా? పూర్వీకుల మధ్యలో నరపుత్రుడు అని నరపుత్రుడిని ఎన్నుకొని మీ కొరకు నడిపిస్తూ ఉంటే ఆ నరపుత్రుడిని ఎంతోమందిని మీరు గాయపరిచారు కదా, ఎంతోమందిని మీరు విమర్శకు తీసుకుని వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని విమర్శలోనికి తీసుకొని వస్తున్నాను.
అని నరహత్య చేయువారు మీరు విమర్శకు అంటే తీర్పులోనికి వచ్చినప్పుడు ఈ లెక్క మీ మీద నేరం మోపబడుతుంది అంట. ఇది చెబుతున్నది యేసుక్రీస్తు ప్రభుల వారు. చదువుదాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దేవునికి మహిమ కలుగుని గాక. నీ తోటి సహోదరులు, జాగ్రత్త గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్నది యెరూషలేము గురించి. దేని గురించి? యెరూషలేము గురించే మాట్లాడుకుంటున్నాం. ఇశ్రాయేలీల ప్రజల గురించి కాదు. ఇశ్రాయేలీల ప్రజలు అంటే అది వేరు, కానీ యెరూషలేము గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అర్థం ఏమిటంటే మన మందిరానికి వస్తుంటున్నటువంటి వారిలో నీ తోటి సహోదరి అంటే నీతో పాటు వచ్చి కూర్చున్నా వారిని నీవు ద్రోహి అని తిట్టకూడదు అంట. ఏమని తిట్టకూడదు? ద్రోహి అని తిట్టకూడదు. నీతో పాటు మందిరానికి వస్తుంటున్నటువంటి వారిని ఎవరిని దూషించకూడదు, గాయపరచకూడదు. జాగ్రత్తగా గమనించండి. సహోదరుడు అని అంటే ఆత్మీయమైన అర్థం ఇంకొక అర్థం వస్తుంది. అది ఏమిటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను బట్టి మీరు నా సహోదరులు లేదా నా స్నేహితులు అని ఈ భాషను సంబోధించారు. అయితే సహోదరుడు అంటే దైవ సేవకుడు కూడా సహోదరుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనము దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు దేవుని మాటలే వినాలి. అర్థమవుతుందా? దేవుని మాటలే వినాలి. కానీ మనం చేసే పని ఏమిటో తెలుసా? పక్కన వాళ్ళ మాటలు వింటాం. చెప్పుడు మాటలు వినేసి చెప్పుడు మాటలు ఏమిటంటే చెవులకు చాలా తీయగా ఉంటుంది అంట. చెవులకు ఎంత తీయగా ఉంటుందంటే అంత తీయగా ఉంటుంది అంట. దేవుని మందిరానికి వస్తున్న నీవు వింటే దైవజనుడి మాట వినాలి. వింటే దేవుని వాక్యములో నిలబడడానికి నువ్వు వినాలి. కానీ నువ్వేంటి బయట ఉన్న వారి మాటలు బాగా వింటావు. బయట ఉన్నటువంటి చెప్పుడు మాటలు బాగా వింటావు. నీ కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడితే బాగా వినేసి అది ఆ ఉద్దేశాన్ని చూసేసి నీ పిల్లల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ అన్నదమ్ముల మీద, నీ అక్క చెల్లెళ్ళ మీద చూపిస్తావు. ఎక్కడ విని? పక్కన మాటలు విని, బయటి వారి మాటలు విని. మందిరానికి వచ్చి కూర్చుంటున్నటువంటి నీవు నీ కళ్ళకి ఏది కనబడినా, నీ చెవులతో ఏది వినపడినా, ఒకటి దైవ సేవకుడి ద్వారా మాత్రం విన్న దానిని మాత్రమే బయట ప్రకటించాలి, బయట మాట్లాడాలి. కానీ బయట విన్న దానిని తీసుకొని వచ్చేసి నీ ఇంట్లో కానీ లేదంటే బయట కానీ నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఏదైనా మాట్లాడగలిగితే దైవజనుడు నోటి ద్వారా వచ్చే దానిని మాత్రమే మాట్లాడాలి బయట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కానీ బయట వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. బయటి వాళ్ళు చాలా నేర్పిస్తారు. ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, మీరెందుకు ఇట్లా ఉంటారు, మీరెందుకు ఇట్లా మాట్లాడతారు, మేము ఇట్లా ఉంటాం, మేము ఇట్లా చేస్తామని చెప్తారు. కానీ చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు మాటలు వినడం వలన సంసారాలు నాశనం అయిపోతాయి. చెప్పుడు మాటలు వినడం ద్వారా కుటుంబాలు భ్రష్టు పట్టిపోతాయి. అన్నదమ్ముల మధ్యలో వైరం ఏర్పడుతుంది, అక్క చెల్లెళ్ళ మధ్యలో వైరం ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్యలో వైరం ఏర్పడుతుంది. ఎలాగా? చెప్పుడు మాటల వలన. ఈ చెప్పుడు మాటలు నీలో పని చేయకూడదు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. నీలో పని చేయకూడదు. నీ సొంత అన్న మాట్లాడిన ఆ మాటలు వినకూడదు. దైవ సేవకుడు చెప్పింది మాత్రమే వినాలి, పని చేయాలి. నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలైనా సరే అవి నీలో పని చేయకూడదు. దైవ సేవకుడు చెప్పింది మాత్రమే పని చేయాలి.
నీ భార్య, నీ భర్త ఎవరు చెప్పినా సరే అవి పని చేయకూడదు. ఏమి పని చేయాలంటే దైవజనుడు చెప్పిందే పని చేయాలి. ఎందుకో తెలుసా? దైవజనుడు చెప్పింది దేవుని మందిరంలో, దేవుని మాట దైవజనుడి వద్ద ఆగుతుంది. దైవజనుడిలో నుండి దేవుని మాట బయలుదేరుతుంది. అది బయలుదేరి ఎక్కడికి వస్తుంది? నీ వద్దకు వస్తుంది. లోకానికి ఏం చూపించాలి? దేవుని మాటను నువ్వు చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు దేవుని మాటని చూపించకుండా నీవు నీ బంధువుల బుద్ధిని, నీ స్నేహితుల బుద్ధిని, నీ అన్నదమ్ముల అక్కచెల్లెల బుద్ధిని నువ్వు చూపిస్తూ ఉంటే నువ్వెవరు? కాబట్టి నా ప్రియమైన జీవన ప్రియుల, మందిరంలో కూర్చుంటున్నటువంటి నీవు, నీ మందిరంలో కూర్చుంటున్నటువంటి సహోదరుని మాట వినాలి. సహోదరునితో ప్రేమ కలిగి ఉండాలి. ఆ సహోదరుడు ఏమిటో తెలుసా? గొప్ప సహోదరుడు ఎవరో తెలుసా? దైవజనుడి కంటే గొప్ప సహోదరుడు లేడు నీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ పక్కన కూర్చున్నటువంటి నీ తోటి విశ్వాసి కంటే గొప్ప సహోదరుడు, సహోదరి లేరు ఇంకొకరు. అర్థమవుతుందా? అది ఉండాలి, అంతవరకే ఉండాలి. కానీ అది కాకుండా నువ్వు బయటి వారి మాటలు వినేసి నీ క్రియ, నీ రూపం మారిపోతుంది. బయట ఎవరైనా సరే నీ కుటుంబం గురించో లేదంటే ఏదన్నా విషయాలు మాట్లాడుతూ ఉంటే నీ ముఖం చూడు, నీ ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది. ఇంటికి వస్తే వెంటనే ఆ భార్య వచ్చేసి, ఏమ్మా ఎట్లున్నావు అంటే అట్లా పెట్టింటాం. అర్థమవుతుందా? పక్కన ఏమ్మా ఏమైంది? ఏం లేదులే, అన్నం తినచ్చు. ఏమందా? ఎవరితో ఫోన్లో మాట్లాడినావంట? ఎవరితో ఫోన్లో మాట్లాడినా? నేను ఫోన్లో మాట్లాడినాను. నీకెవరు చెప్పాను? చెప్పిండ్రులే. ఎవరు చెప్పిండ్రు? ఎవరితో ఫోన్లో మాట్లాడినామంట? అర్థమవుతుందా? ఇలా సాగదీసి లాస్ట్గా ఆయన వచ్చేసి దిబ్బి అని గుద్దితే ఈమె వచ్చి ఆయనను గుద్ది, ఆయన వచ్చి ఈమె గుద్ది, ఈయనకు ముక్కులేంచి రక్తం, ఆమెకు నోట్లేంచి రక్తం. ఏదో ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతే అంబులెన్స్ వచ్చి కుయ్యో అని అంబులెన్స్ వచ్చి ఇద్దరు భార్యాభర్తలు పెద్ద హాస్పిటల్కి వేసారు. ఒక పక్క భార్యని, ఒక పక్క భర్తని వచ్చి చెల్లని బాటల్లో పెట్టిండు. ఏంటి ఏమైంది? ఆయన కొట్టిండు. నీకేమైంది? ఆమె కొట్టింది. అర్థమవుతుందా? ఆయన కొట్టింది, ఆమె కొట్టింది. ఏమిటికి? చెప్పుడు మాట. ఏంటి? అర్థమైందా? వాక్యం మన దగ్గర పనిచేయదు. మన బుద్ధులు ఎట్టుంటాయంటే పనికి మాలిన బుద్ధులు. వాక్యం మనలో పనిచేయదు, కానీ చెప్పుడు మాటలు మాత్రం బాగా పనిచేస్తాయి. అర్థమవుతుందా? దైవజనుడు ఒక చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని తాగండి అంటే పసుపు వేసుకొని తాగాలంట. అస్సలు నాకు ఇష్టం ఉండదు. అర్థమవుతుంది? పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? పసుపు వేసుకొని ఇంత నిమ్మకాయ రసం పిండుకొని తాగితే కడుపులో ఉన్నటువంటి పురుగులన్నీ చచ్చిపోతాయి అని ఎవరైనా చెప్పారనుకో. పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే పురుగులన్నీ చచ్చిపోతాయంటే తాగండి అని అంటారు. అర్థమవుతుందా? అంతకుముందు దైవజనుడు పసుపు వేసుకొని తాగండి అంటే అది పని చేయలేదు, కానీ బయట వాళ్ళు చెప్తే పని చేసింది. అంటే ఇక్కడ ఏంటో తెలుసా? మన కళ్ళ ముందు కనబడే వాళ్ళు చెప్పింది ఏది మన చెవులకి, మన నెత్తిలో పని చేయదు. ఎవరో దూరంగా ఉన్న వాళ్ళు చెప్తారు చూడు, అది వెంటనే పని చేస్తుంది. అర్థమవుతుందా? వెంటనే పని చేస్తుంది. ఇట్లా ఉంటాయి మన బుద్ధులు. అర్థమవుతుందా? మన బుద్ధులు ఇట్లే ఉంటాయి. కాబట్టి ఈ బుద్ధి నీకుండకూడదు. అర్థమవుతుందా? చెప్పుడు మాటలు ఉన్నంత నీకు కలగజేసినంత తీపి దైవజనుని మాటలు మాత్రం యాపాకంత చేదు ఉంటుంది, కానీ బయట వాళ్ళు చెప్పే మాటలు మాత్రం తేనెలాగా తీయగా ఉంటుంది. ఆ బుద్ధి ఉండకూడదు. అందుకే నీ తోటి సహోదరుని నువ్వు గాయపరచొద్దు. చదువుదాం. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి
విరోధం ఏమైనను కలదని, అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించము. ఇది ఎక్కడ? బలిపీఠం. ఇది ఎక్కడ? బలిపీఠం. బలిపీఠం అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరం ఉండే స్థలం. బలిపీఠం అంటే, బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు దేని గురించి చెప్తున్నాడు? దేవుని మందిరానికి వస్తున్న మీ గురించి చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు దేవుని మందిరానికి వస్తున్నా మీ గురించి చెప్తున్నాడు. మీ గురించి ఏమని చెప్తున్నాడు అంటే, జాగ్రత్తగా గమనించండి. బలిపీఠం వద్దకు వచ్చి నువ్వు అనగా మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా అది అర్పణే. నువ్వు ఒక పాట పాడుతున్నా అది ఒక అర్పణే. నువ్వు కానుక సమర్పించాలని అనుకుంటున్నా అది అర్పణే. అయితే ఈ అర్పణ అర్పిస్తున్న నీవు నీ సహోదరునితో, అంటే జాగ్రత్తగా గమనించండి, మందిరానికి వస్తున్న ఎవరితోనైనా సరే నీకు సమాధానం లేకపోతే ముందు వారితో సమాధాన పడాలి అంట. ముందు వారితో సమాధాన పడి, అలాగే దైవజనుడితో సమాధానం లేకపోతే మొదటగా సమాధానం పడి అప్పుడు నువ్వు అర్పణ అర్పించాలి. ఆ అర్పణ దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. సమాధానం లేకుండా ఎన్ని అర్పణలు అర్పించినా కూడా ఆ అర్పణలు దేవుని సన్నిధికి చేరవు. ఏంటి? నువ్వు సమాధానం లేకుండా నీకు నచ్చింది ఏదో నువ్వు చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతూ సమాధానం పడకుండా నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా కూడా ఆ అర్పణలు దైవజనుడిని దాటుకొని దేవుని సన్నిధికి మాత్రము చేరవు. దైవజనుడిని దాటి వెళ్ళాలంటే ఇక్కడ నీ సహోదరుడు అనగా దైవజనుడి నడిపింపు నీలో కనబడాలి. హల్లెలూయా. నువ్వు సమాధానముతో ఉండాలి. సమాధానం కలిగిన ఆత్మ నీలో ఉండాలి. కాబట్టి దైవజనుడు ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. నీ సహోదరుడు ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు. ఎందుకంటే మందిరం అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ తండ్రి అయిన దేవుడు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కానీ చెప్తున్న మాట ఏంటంటే, మందిరమును గురించి మాట్లాడుతున్నారు. మందిరానికి వస్తున్న వారి గురించి మాట్లాడుతున్నారు. మందిరంలో కూర్చుంటున్న వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రీతిగా నీ జీవితం ఉండగలగాలి అని చదువుదాము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను ఒకవేళ న్యాయాధిపతికి అప్పచెప్పును, న్యాయాధిపతి నిన్ను బంట్రోజుకు అప్పచెప్పును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానే రావని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. వాదన వేసుకుంటూ, అర్థమవుతుందా? నీ ప్రతివాది ఎవరో తెలుసా? దారిలో వెళుతూ ఉంటే వాదన వేసుకుంటూ వెళ్తారు. ఏంటి? ఏదైనా పని చేస్తూ ఉంటే వాదన వేసుకుంటూ ఉంటారు. దారిలో వెళుతూ ఉంటే వాదన వేసుకుంటూ వెళ్తారు. అలా వాదన చేసుకుంటున్నటువంటి వారితో ప్రతివాదితో సమాధాన పడాలంట. అర్థమవుతుందా? పరిచర్య చేస్తున్నటువంటి నీ తోటి విశ్వాసులతో, లేదంటే దారిలో పోతూ ఉంటావు. దారిలో పోతుంటున్నప్పుడు అది అట్లా ఇది గిట్లా అని చెప్పేసి దారిలో మాట్లాడుకుంటూ వెళ్తావు. అలా మాట్లాడుకుంటూ ఈ హృదయం గాయపడవచ్చు, లేదా నీ హృదయం గాయపడవచ్చు. అలా గాయపడే స్థితిలో ఉండి ఇద్దరు విడిపోతే గాయపడి ఒకరికొకరు విమర్శించుకుంటూ అలా విడిపోతే అది నిన్ను నరకానికి తీసుకొని వెళుతుంది అంట. అందుకే దేవుని మందిరం అయిపోయిన తర్వాత ఆ విశ్వాసులుగా ఉన్న మీరు ఒకరొకరితో ఎక్కువ మాట్లాడకూడదు.
ఎక్కువ మాట్లాడకూడదు. ప్రేజలాటి వందనాలు అక్క, వందనాలు తమ్ముడా, అన్న అనాలి, వందనాలు చెప్పాలి, మెల్లగా వెళ్ళాలి, అంతే. అంతకు మించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత విమర్శలోనికి వెళ్ళిపోతాం, అంత విమర్శ పాలు అయిపోతాం. కాబట్టి అలా గనక జరిగితే నిన్ను అక్కడ శరసాలకు అప్పచెప్తాడు అంట. ఆ వెలుపలి చీకటిలో అంటే నరకములో, పాతాళంలో పడేస్తారు అంట. అక్కడి నుండి ఎప్పటికీ బయటికి రాలేము అంట. ఎప్పటికీ బయటికి రాలేవు. అంటే అర్థం ఏమిటంటే ఈ స్వభావాన్ని బట్టి నువ్వు నరకంలో పడిపోతావు. ఆషామాషి కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని మందిరానికి రావడం అంటే మేలులు పొందుకోవడం కాదు, కీడులు పొందుకోవడం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త అని చెప్తుంటాను. ఈ మాట ధైర్యంగా చెప్తాను, అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తాను, దేవుని మందిరానికి రావడం అంటే మేలులు పొందుకోవడం కాదు, కీడులు ఎక్కువ పొందుకోవడం. ఎందుకో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నీకు ఎక్కువ కీడులే వస్తాయి. నీ తెలియని మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించి, మిడిమిడి జ్ఞానంతో నీ ప్రవర్తన పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేదానికి ఎందుకు మందిరానికి రావడం? మందిరానికి వచ్చి ఎందుకు కష్టాలు పడాలి? చాలామందికి అది తెలియక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అనేకమైన సమస్యల్లో ఇరుక్కుంటూ ఇంకా కీడులో అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియుల, మందిరానికి వస్తున్నటువంటి నీవు జాగ్రత్తగా భయముతో రావాలి, భయంతో వెళ్ళాలి, భయంతో జీవించాలి. ఆ భయభక్తులు కలిగి జీవితం ఉండాలి. అట్టి జీవితం ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి ఆత్మ కలిగినటువంటి మనుషులుగా మనం జీవించదుముగాక. అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తన సేవకుడికి చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్తూ ఉంటున్నాడు, అరే బాబు, ఇలా ఉంటుంది పద్ధతి, ఇలా ఉంటుంది, ఇలా నడుచుకోవాలి. మందిరానికి వస్తుంటున్నటువంటి వారి నియమాలు ఇలా ఉంటాయి, బలిపీఠం వద్ద ఇలా ఉండాలి, ఇట్టి సమర్పణ, ఇట్టి సాక్ష్యం కలిగి జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్ష్యం చెబుతూ నేర్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, మన ఇష్టానుసారంగా జీవించకుండా మరలా మనము ఆ పాత స్థితిలో, ఇంకా యేసుక్రీస్తు ప్రభు కింద చెప్తూ ఉంటాడు, వ్యభిచారం చేయవద్దు, తర్వాత వచ్చేసి మీ కన్ను ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే మీ కన్నును పీకేసుకోండి, మీ చెయ్యి ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే మీ చెయ్యిని నరికేసుకోండి, మీ కాలు అభ్యంతరకరంగా ఉంటే మీ కాలుని నరికేసుకోండి అంటే అవయవములలో ఏ అవయవము లేకపోయినా పర్లేదు కానీ దేవుని ఆత్మ లేకుండా మాత్రం దేవుని మందిరానికి వెళ్ళలేము. ఆమేన్. అర్థమవుతుందా? నీ అవయవములలో కన్ను లేకపోయినా, చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. కానీ దేవుని ఆత్మ లేకుండా దేవుని యొక్క సన్నిధికి చేరలేవు, పరలోక రాజ్యానికి చేరలేవు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన బుద్ధితో మనం ఉండాలి, దేవుని ఆత్మ కలిగిన స్వభావంతో మనం జీవించాలి. అట్టి జీవితం జీవించుదుముగాక. అట్టి ఆత్మను దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి. మోకరిద్దాం. ప్రభు సన్నిధిని బట్టి అందరం మోకరిద్దాం.